తెలంగాణలో ఎవరైతే టీజీ ఎడ్సెట్ ద్వారా బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని యూనివర్సిటీ కాలేజెస్ ఉన్నాయి, సో ఎన్ని సీట్స్ ఉంటాయి, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది, మీరు మెథడాలజీ పెట్టేటప్పుడు ఏ మెథడాలజీకి ఎన్ని సీట్స్ ఉంటాయి, ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కావచ్చు, ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళకు ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ ఇయర్ 2025 లో ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో 30,000 స్టూడెంట్స్ మనకు క్వాలిఫై అయ్యారు. సో 30,000 లో ఒక 5,000 మేల్ క్యాండిడేట్స్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఉమెన్ క్యాండిడేట్స్, అంటే 25,000 మెంబర్స్ ఉమెన్ ఉన్నారు. సో వాళ్ళలో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ ఇంతే ఉంటుంది. కాకపోతే అందరూ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయరు. ఒక 50% to 60% ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, బీఎడ్ కాలేజెస్ తెలంగాణ ఓవరాల్ గా ఒక 190 to 195 కాలేజ్. సో ఎగ్జాక్ట్లీ ఒక 195 కాలేజెస్ ఉంటాయి. ఈ 195 కాలేజెస్ లో టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి? సో టోటల్ తెలంగాణలో 18,000 సీట్స్ ఉంటాయి. సో బీఎడ్ సీట్స్ వచ్చేసి 18,000 సీట్స్ ఉంటాయి. సో ప్రతి కాలేజీలో ఎన్ని సీట్స్ ఉండొచ్చు అంటే ఒక కాలేజీలో ఒక లా ఉంటుంది అండి. సో ఒక కాలేజీలో 50 సీట్స్ ఉంటాయి, ఒక కాలేజీలో 100 సీట్స్ ఉంటాయి, ఒక కాలేజీలో 150 సీట్స్ ఉంటాయి. సో మేజర్ కాలేజెస్ లో అంటే ఎక్కువ కాలేజెస్ లో 50 or 100 సీట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఆ 100 కూడా అన్ని మనం ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే ఇక్కడ మెథడాలజీ వైజ్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క మెథడాలజీకి ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. సో ఆ మెథడాలజీ గురించి కూడా ఇదే వీడియోలో చెప్తాను, సో దట్ మీకు క్లారిటీ అర్థమవుతుంది, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మిస్టేక్స్ చేయరు. సో ఇది ఫస్ట్ పాయింట్ కాలేజ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో చాలా మంది మీరు డిగ్రీ ఏ విధంగా అయితే చేశారో అంటే ఒక యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిస్ట్రిక్ట్స్ లో ఎలా అయితే చేశారో ఆ విధంగానే బీఎడ్ కాలేజ్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఒక క్యాండిడేట్ ఏమనుకుంటారు, మా సొంత జిల్లాలో బీఎడ్ చేద్దాం అనుకుంటారు. కొంతమంది సొంత జిల్లా కాకపోయినా కనీసం ఒక 4 to 5 డిస్ట్రిక్ట్స్ లో ఎక్కడైతే నియర్ బై కాలేజ్ ఉంటాయో అక్కడ వచ్చినా పర్లేదు అంటారు. కొంతమంది ఎక్కడ వచ్చినా చాలు నేను బీఎడ్ అయితే చేసుకుంటా అనుకునే వాళ్ళు ఉంటారు. సో మనకు బీఎడ్ కాలేజ్ వచ్చేసి యూనివర్సిటీ పరిధి అంటే ఒక 4 to 5 డిస్ట్రిక్ట్స్ కలిపి ఒక యూనివర్సిటీ అండర్ లో ఉంటాయి. ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఏంటి, మనకు సికింద్రాబాద్, హైదరాబాద్, మేడ్చల్, సో చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని మనకు ఉస్మానియా యూనివర్సిటీ అండర్ లో ఏవైతే ఉంటాయో అవి బీఎడ్ కాలేజ్. నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ. కాకతీయ యూనివర్సిటీ అంటే వరంగల్ కావచ్చు, జనగామ కావచ్చు, అక్కడ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని ఎన్ని కాలేజెస్ ఉన్నాయో వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఉస్మానియా యూనివర్సిటీ అండర్ లో ఒక 67 కాలేజ్ మాత్రమే ఉన్నాయి. అంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఏంటి, ఆ ఉస్మానియా యూనివర్సిటీ చుట్టుపక్కల జిల్లాలో నేను బీఎడ్ చేద్దాం అనుకుంటే ఆ 67 కాలేజెస్ మీరు వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకోవచ్చు. మీరు వరంగల్లో ఇంట్రెస్ట్ లేదు కానీ వరంగల్ కాలేజ్ పెట్టినా మీరు వెళ్ళరు. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ. కాకతీయ యూనివర్సిటీ అంటే ఆ అండర్ లో ఉన్న డిస్ట్రిక్ట్స్ లో 38 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ 28 కాలేజెస్ ఉన్నాయి. పాలమూరు యూనివర్సిటీ 29, శాతవాహన యూనివర్సిటీ 22, తెలంగాణ యూనివర్సిటీ 11. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిజామాబాద్, కామారెడ్డి అటు సైడ్ ఉన్న వాళ్ళు మీరు అక్కడనే బీఎడ్ చేద్దాం అనుకుంటే మీరు ఏ యూనివర్సిటీ కింద వస్తారు, తెలంగాణ యూనివర్సిటీ కింద వస్తారు. మీరు ఆ 11 కాలేజెస్ మాత్రం పెట్టుకోవాలి. ఆ 11 కాలేజ్ లో రాకపోతే మళ్ళీ ఫేజ్ 2 లో మీరు ఏం చేయాలి, మిగతా కాలేజ్ అంటే వేరే నియర్ బై యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ కాలేజ్ అన్ని పెట్టుకోవాలి. మీ దగ్గర రాకపోయినా ఎక్కడో దగ్గర సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు 3 టైప్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. ఒకటి యూనివర్సిటీ కాలేజ్ ఉంటుంది, ఒకటి గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. సో ఇక్కడ యూనివర్సిటీ కాలేజెస్ వచ్చేసి మనకు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు. సో ఇలా కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీలో మనకి 8,500 రూపీస్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఫీ, బీఎడ్ లో ఫీ. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీలో కొద్దిగా ఎక్కువ ఉంటాయండి, 28,750 రూపీస్ ఉంటుంది బీఎడ్ కోర్స్ కి. సో తెలంగాణ యూనివర్సిటీ వచ్చేసి 13,500 రూపీస్ ఉంటుంది. సో ఇలా మనకు కొన్ని యూనివర్సిటీలోనే ఈ బీఎడ్ కోర్స్ అనేది ఉంటుంది. అండ్ మనకి ఎవ్రీ ఇయర్ టీజీ ఎడ్సెట్ వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు ఒక 3 days ముందు మనకు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు, కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, యూనివర్సిటీ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, మన గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, అందులో ఫీ స్ట్రక్చర్ కావచ్చు, ఎన్ని సీట్స్ ఉన్నాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అన్ని కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. 2024 కి సంబంధించి ఆల్మోస్ట్ అవే ఉంటాయి. 1 or 2 కాలేజ్ యాడ్ డిలీట్ అవుతాయి కానీ మిగతా కాలేజ్ అన్ని సేమ్ ఉంటాయి. కింద డిస్క్రిప్షన్ లో లైక్ టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన లింక్ ఇచ్చాను. సో ఆ లింక్ ద్వారా మీరు అన్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు గవర్నమెంట్ కాలేజ్ ఒక 4 to 5 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే చాలా తక్కువ ఫీ ఉంటుంది, నియర్లీ 3,500 to 5,000 రూపీస్ మాత్రమే ఉంటుంది, ఎక్కువ ఫీ అయితే ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్. సో తెలంగాణలో ఆల్మోస్ట్ 95% ఆఫ్ కాలేజెస్ అన్ని ప్రైవేట్ కాలేజెస్ లోనే ఉంటాయి. సో ఇందులో వచ్చేసి ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చెప్తానండి. సో మోస్ట్లీ ఒక్కొక్క కాలేజ్ ఒకలా ఉంటుంది. సో మినిమం 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది బీఎడ్ ఫస్ట్ ఇయర్ ఫీజు.
సో 20,000 to 25,000, 25,000 to 30,000, 30,000 to 35, 35 to 40. సో మేజర్ కాలేజ్లో 25,000 to 35,000 రేంజ్లో ఉంటాయి ఎక్కువ ఎక్కువ కాలేజ్. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక 30,000 అయితే ఫిక్స్ చేసుకోండి. సో ఏ ప్రైవేట్ కాలేజ్ వచ్చినా మినిమం 30,000 అయితే ఉంటుంది మీకు బీఎడ్లో. కొన్ని కాలేజీలో 40,000 to 50,000, ఇక 50,000 అయితే ఎబో ఉంటుంది. ఇది కన్వీనర్ ఫీ, అంటే గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేసిన ఫీ ఇది. సో ఇది మనకు ప్రైవేట్ కాలేజెస్ ఫీజు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, నేను ఈ ఇయర్ బీఎడ్ రాయలే, సో బీఎడ్ ఎంట్రన్స్ రాయలే. నేను బీఎడ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను, మరి పాసిబుల్ అయితే అంటే పాసిబుల్ అవుతుంది. సో కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయకుండా మీకు నియర్ బై బీఎడ్ కాలేజెస్ ఉంటాయి కదా, సో ఆ బీఎడ్ కాలేజ్కి వెళ్ళి డైరెక్ట్ పేమెంట్ సీట్లో మీరు తీసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా ఎక్కువ ఫీ ఉంటుంది, 60,000, 70,000, 80,000 కాలేజ్ బట్టి, మీ ఏరియా బట్టి, సో డిమాండ్ బట్టి వాళ్ళు ఫీ అనేది ఇంక్రీజ్ చేస్తారు. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి బీఎడ్ అయితే చేసుకోవచ్చు. 2 years కోర్స్ ఉంటుంది బీఎడ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మెథడాలజీస్. సో మెథడాలజీ అంటే ఏం లేదండి, మీరు ఇప్పుడు మనకు బీఎడ్ వేసుకోవాలంటే ఒక డిగ్రీ ఆర్ బీటెక్ క్వాలిఫికేషన్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే స్కూల్ అసిస్టెంట్ అంటే గవర్నమెంట్ టీచర్ అవుతారో మీరు 2 subjects చెప్పాలి. ఆ సబ్జెక్ట్ అంటే ఏం లేదు, మెథడాలజీ అంటారు, సబ్జెక్ట్స్నే మెథడాలజీ అంటారు. సో ఆ సబ్జెక్ట్ మెథడాలజీ మనము ఎప్పుడైతే ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తామో ఫస్ట్ మెయిన్ మెథడ్కి మనం ఎలిజిబుల్ అవుతాం. ఏదైతే కౌన్సిలింగ్లో ఒక సీట్ వస్తుంది మనకు, సపోజ్ మీరు డిగ్రీ ఎందులో అయితే చేస్తారో దానికి సంబంధించిన మెథడాలజీస్ మనం తీసుకోవాలి. సో మెథడాలజీ అంటే ఏంటి, మెథడాలజీస్ ఏ డిగ్రీ చేస్తే ఏ మెథడాలజీకి ఎలిజిబుల్, వాటికి సంబంధించిన వీడియోస్ అన్ని చేశాను. సో అవి చూస్తే మీకు క్లిస్టర్ క్లియర్గా అర్థమవుతుంది మనం ఏ మెథడ్కి ఎలిజిబుల్. మీరు బీటెక్ చేస్తారు, ఏ మెథడ్ తీసుకోవాలి, మీరు బీఏ చేస్తారు, బీకామ్ చేస్తారు, బీఎస్సీ చేస్తారు, బీఎస్సీలో ఎలాంటి ఆప్షన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన మెథడాలజీ ఏం తీసుకోవాలి, అన్నీ మనకు టీజీ ఎడ్సెట్ మనకు ప్లేలిస్ట్ ఉంటుంది మన ఛానల్లో, అందులో మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి, మీరు కౌన్సిలింగ్లో పెట్టేటప్పుడు కాలేజెస్ పెట్టాలి, మీరు ఏ మెథడ్కి ఎలిజిబుల్ అది పెట్టాలి. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఎంపీసీ స్టూడెంట్ ఉన్నారు, మ్యాథ్స్కి ఎలిజిబుల్, ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్. సో మెయిన్ మెథడ్సే మనం ఎలిజిబుల్ ఇందులో వెబ్ కౌన్సిలింగ్లో. సెకండ్ మెథడ్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత తీసుకోవాలి. సో మీరు లాంగ్వేజెస్ అన్న తీసుకోండి, లేదంటే మీరు ఎలిజిబుల్ అయ్యే మెయిన్ మెథడ్ అన్న తీసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి మెథడాలజీ. ఒక కాలేజ్లో మెథడాలజీ వైజ్ సీట్స్ అనేవి ఫిక్స్డ్ ఉంటాయి. సో చాలా మంది తెలియదు, సీట్స్ చాలా ఉన్నాయి కాబట్టి నాకు బీఎడ్ సీట్ ఈజీగా వస్తుందని 4-5 కాలేజీలో పెట్టుకుంటారు. సో 4-5 కాలేజీలో పెట్టుకున్న వాళ్ళకైతే సీట్ రాదు. సో ఎందుకు రాదు ఇప్పుడు చెప్తాను. సపోజ్ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ కాకతీయ యూనివర్సిటీ ఒక క్యాండిడేట్ ఉన్నారు. సో అతను ఏమనుకుంటారు, కాకతీయ యూనివర్సిటీ కొన్ని కాలేజ్ నేను పెట్టుకుంటా అనుకుంటారు. అంటే వరంగల్ దగ్గరనే ఏదో ఒక కాలేజ్లో చేద్దాం అనుకుంటే, వరంగల్లో మనకు 38 కాలేజెస్ ఉన్నాయి. సపోజ్ ఆ 38లో కూడా అన్ని పెడితే ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, ఒక 4-5 కాలేజీలో పెట్టుకుంటారు. వాళ్ళ ఇల్లు దగ్గర కావచ్చు, వాళ్ళ డిస్టిక్లో ఉన్న కాలేజ్ పెట్టుకుంటారు. సపోజ్ ఒక 10 కాలేజీలు పెట్టుకున్నారు. ఆ 10 కాలేజీలో ప్రతి కాలేజీలో మనకు 100 సీట్స్ కావచ్చు, 50 సీట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో 100 సీట్స్ ఉన్నాయి. ఆ 100 సీట్స్కి మనము ఎలిజిబుల్ కాదు. ఆ 100 సీట్స్ని వీళ్ళు ఏం చేస్తారంటే మ్యాథ్స్ మెథడ్కి 25% ఆఫ్ సీట్స్ ఉంటాయి, అంటే 25 సీట్స్ మ్యాథ్స్ వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్కి 15% ఆఫ్ సీట్స్, అంటే 15 సీట్స్ ఫిజికల్ సైన్స్ ఎవరైతే మెథడాలజీ ఉంటారో వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్కి ఒక 20% ఆఫ్ సీట్స్ వాళ్ళకి ఇస్తారు, అంటే 20 సీట్స్ వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ సోషల్కి కొన్ని ఎక్కువ ఉంటాయి, సోషల్కి 30% ఆఫ్ సీట్స్ ఉంటాయి, 30 వాళ్ళకి ఇస్తారు. మిగతా ఎవరైతే ఈ ఇంగ్లీష్ కావచ్చు, ఓరియంటల్ లాంగ్వేజ్ కావచ్చు, అవి ఏ కాలేజీలో కూడా ఉండవు. 1 or 2 కాలేజీలో మెయిన్ మెథడ్ ఉంటాయి. సో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 4 మెయిన్ మెథడ్స్కే మనకు ఫస్ట్ ఫేజ్లో మీ కౌన్సిలింగ్లో ఒక సీట్ వస్తుంది. సో ఇలా ప్రతి కాలేజీలో మెథడాలజీ వైజ్ డివైడ్ అయి ఉంటాయి కాబట్టి, సో ఇప్పుడు ఎవరైతే మీరు వెబ్ ఆప్షన్స్లో ఎక్కువ కాలేజ్ పెట్టుకుంటేనే మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుంది. బై మిస్టేక్గా మీరు ఏమనుకుంటారు, 100 సీట్స్ ఉన్నాయి, నేను ఒక 10 కాలేజీలో పెట్టాను, 10 into 100 1000 సీట్లకు నేను ఎలిజిబుల్ అనుకుంటారు. కానీ 1000 సీట్స్కి కాదు. మీరు ఏవైతే మ్యాథ్స్ అనుకుంటే 25 into 10 250 సీట్స్, 250 సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్. ఎగ్జాంపుల్ మీరు ఫిజికల్ సైన్స్ మెథడాలజీ పెట్టారు, 150 into 10 150 సీట్స్కి ఎలిజిబుల్. సో ఇలా మిస్టేక్స్ చేస్తారు, చాలా మందికి తెలియదు. కాబట్టి మీరు ఎక్కువ కాలేజ్ పెట్టాలి. అండ్ ఇక్కడ మీరు ఏవైతే మెయిన్ మెథడాలజీ ఎలిజిబుల్ ఉంటారో, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్, మ్యాథ్స్ పెట్టాలి, ఫిజికల్ సైన్స్ కూడా పెట్టాలి. సపోజ్ మీరు బయాలజికల్ సైన్స్ కూడా ఎలిజిబుల్, సపోజ్ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్. సో అలా అన్ని పెట్టాలి. అన్ని కాలేజ్ పెడితే ఏదో ఒక మెథడ్లో మీకు సీట్ వస్తుంది. సెకండ్ మెథడ్ మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీకు నచ్చిన మెథడాలజీ తీసుకోవచ్చు. సో ఈ వెబ్ ఆప్షన్కి సంబంధించిన సపరేట్ వీడియో ఇస్తాను. సో ఇదైతే మెయిన్ పాయింట్. సో మీరు ఎక్కువ కాలేజెస్ పెట్టడానికి ట్రై చేయాలి, అప్పుడే మీకు బీఎడ్ సీట్ అనేది ఈజీగా వస్తుంది. ఎందుకంటే మీరు అన్ని కాలేజ్ పెట్టరు, మీరు ఎక్కడైతే వెళ్దాం అనుకుంటారో ఆ కాలేజే పెడతారు కాబట్టి అందులో కాంపిటీషన్ ఉంటే మీకైతే సీట్ రాదు. సో ఈ విధంగా ఉంటాయండి. సో వెబ్ కౌన్సిలింగ్లో మీరు ఎలిజిబుల్ అయ్యే మెథడ్స్ మెయిన్ మెథడ్సే.
మెయిన్ మెథడ్స్ మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారు. మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీకు ఒక సీట్ వస్తుంది. సీట్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్తాను. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మీరు డిగ్రీ తర్వాత చేసిన, పీజీ తర్వాత చేసిన, డిఎడ్ తర్వాత చేసిన ఫీజు రియంబర్స్మెంట్ బిఎడ్లో అయితే అందరికి వస్తుంది. సో ఇక్కడ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. సో ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది అంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్టూడెంట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు. మీకు ఏ అకాడమిక్ ఇయర్లో అయితే మీరు బిఎడ్ అడ్మిషన్ తీసుకుంటారో ఆ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఆన్లైన్లో వెబ్ కౌన్సిలింగ్లో ఏదైతే ప్రొడ్యూస్ చేస్తారో మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అంటే ట్యూషన్ ఫీ జీరో. మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మన స్పెషల్ ఫీజు కావచ్చు, అడ్మిషన్ ఫీ కావచ్చు, ఎగ్జామ్ ఫీజు అవి మాత్రం పే చేసుకోవాలి. మిగతా వాళ్ళు ఎవరైతే బీసీ కావచ్చు, మనకు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కావచ్చు, వాళ్ళకు పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. 13,500 వరకే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. మిగతా అమౌంట్ అంతా మీరే పే చేసుకోవాలి. సపోజ్ ఒక కాలేజీలో 40,000 ఉంది ఫీజు, 13,500 తీసేసి మిగతా అమౌంట్ ఎంతైతే ఉంటుందో మీకు ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ అయినప్పుడు మీరు ఆన్లైన్లో అది పే చేసుకోవాలి. ఆన్లైన్లో పే చేసుకొని కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఒకటే గుర్తుపెట్టు, 13,500 గవర్నమెంట్ ఇస్తుంది. మిగతాది మీకు ఎంత అయితే ఉంటుందో అది మీరు పే చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ ఎక్కువ మంది ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా బిఎడ్ వేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే కొద్దిగా గవర్నమెంట్ టీచర్ జాబ్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి. సో ఫీజు రియంబర్స్మెంట్కి ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. సో 34 ఈజ్ ద మ్యాక్సిమం లిమిట్. 34 ఎబో ఎవరైతే మీరు అప్లై చేస్తున్నారో మీకు ఈ పాస్ ద్వారా అయితే ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సపోజ్ మీరు కౌన్సిలింగ్లో ఇన్కమ్ పెట్టినా ఫీజు రియంబర్స్మెంట్ నార్మల్గా ఇస్తారు. ఎందుకంటే ఎడ్సెట్ డిపార్ట్మెంట్ వేరు, ఈ పాస్ డిపార్ట్మెంట్ వేరు. ఎడ్సెట్ వాళ్ళు జస్ట్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే చూస్తారు. వాళ్ళు మీకు ఏజ్ ఉందా అవేం చూడరు. సో ఇన్కమ్ పెట్టారా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. కానీ ఆ అమౌంట్ ఎవరు ఇవ్వాలి? తెలంగాణ గవర్నమెంట్ ఈ పాస్ ద్వారా ఇవ్వాలి. ఈ పాస్ వాళ్ళు ఏం చేస్తారు? సో మీరు 34 ఆర్ బిలో ఉంటేనే వాళ్ళకి మాత్రం ఇస్తారు. 34 తర్వాత మీరు బిఎడ్ వేసే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఇవ్వరు. మొత్తం అమౌంట్ మీరే పే చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు ఎవరైతే బిఎడ్ మనకు తెలంగాణలో చేద్దాం అనుకుంటున్నారో కాలేజెస్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, మెథడాలజీస్ కావచ్చు అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మెథడాలజీ డౌట్ ఉన్న వాళ్ళైతే మీరు ఆ 4 to 5 వీడియోస్ చేశాను మన ప్లేలిస్ట్లో ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ కూడా ఇందులో నేను అటాచ్ చేసి పెడతాను. అందులో మీరు ఎంపీసీ స్టూడెంట్సా, బైపీసీ స్టూడెంట్సా, బీజెడ్సీయా, సో బీటెక్ వాళ్ళ, సో బీఏనా, సో బీకామా, ఇలాంటివి ఏ గ్రూప్ అన్నా కానీ మీరు ఆ వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చూసి మీరు వెబ్ ఆప్షన్స్లో మీకు నచ్చిన మెథడాలజీ, మీరు ఎలిజిబుల్ అయ్యే మెథడాలజీ మీరు పెట్టుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.